నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీకి రాని జగన్ కు రాజకీయ పార్టీ ఎందుకు? టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి సూటి ప్రశ్న. ఏపీలో వాటర్ టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వ చర్యలు. సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం. శ్రీశైలం ల్యాండింగ్. సుప్రీంకోర్టులో కేఏ పాల్కు చుక్కెదురు. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీంలో పాల్ పిటిషన్. ఆంధ్రప్రదేశ్లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల్లో పాల్గొనని అసెంబ్లీకి రాని జగన్ కు రాజకీయ పార్టీ ఎందుకని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డిని ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని జగన్ను నిలదీశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్న ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. వేరే దురాలోచనతో ఈ ఎన్నికల నుంచి పోటీ నుంచి విరమించుకున్నారనేది జగమెరిగిన సత్యం. గతంలో 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలైన ఎన్నికలు జరిగినాయి. ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి, సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఏ విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆ రోజు ఎన్నికలు జరిగాయో ఈ దేశ ప్రజలంతా గమనించారు. వేసిన నామినేషన్ పేపర్లను చించివేయడం, పోటీ చేసే అభ్యర్థులను బెదిరించడము, ఇంకా వినకపోతే పోలీసులను ఉపయోగించి మీ కార్యకర్తలను గూండాలను ఉపయోగించి వారి పేర దౌర్జన్యాలు దమనకాండ చేసి ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భం ఈ రాష్ట్రంలో చూసాం. వేలాది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 2019-24 మధ్య కాలంలోనే అనే విషయం అందరికి కూడా తెలుసు. ఈ విధంగా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయవచ్చా, ఈ విధంగా కూడా పోలీసులను ఉపయోగించుకోవచ్చా, ఈ విధంగా కూడా ఎన్నికలను నిర్వహించవచ్చా అనేది చేసి మీరు నిరూపించిన సంఘటనలు మనమంతా చూసాం. అంతేకాకుండా తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన ఉప ఎన్నిక ఏ విధంగా చూసాం. వేలాది దొంగ ఓట్లను మీరు ఎక్కించుకొని దొంగ ఐడీలను క్రియేట్ చేసి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది దొంగ ఓటర్లను బస్సులలో తీసుకొని వచ్చి నిశ్చిగ్గుగా దొంగ ఓటును వేయించుకొని గెలిపించిన సంఘటన కూడా మనం ఆ రోజు చూసాం. ఈరోజు కూడా ఆ రోజు ఎవరైతే కనుక మీకు వంతపాడారో, మీ అడుగులకు మడుగులొత్తారో అనేక మంది ఐఏఎస్లు కానీ లేకుంటే ఇతర ఉన్నతాధికారులు ఈరోజు కూడా ఏపీలో వాటర్ టూరిజంను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో నేడు సీ ప్లేస్ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ సీ ప్లేన్ విజయవంతంగా శ్రీశైలం వద్ద కృష్ణా జిల్లాలో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి నీటిపైనే ప్రయాణిస్తూ శ్రీశైలంలోని బోటింగ్ జెట్టి వద్దకు చేరుకుంది. టూరిజం, ఎయిర్ ఫోర్స్, ఏపీ పోలీసు, ఎస్టీఆర్ఎఫ్ అధికారులు ఈ ట్రయల్ రన్ను పర్యవేక్షించారు. నేటి ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సీ ప్లేన్ను విజయవాడ పున్నమి ఘాట్ నుంచి ప్రారంభించనున్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీంలో పాల్ పిటిషన్ వేశారు. ఈ రోజు ఆయన వేసిన పిటిషన్ సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మశాసనం ఈ పిటిషన్ను విచారించింది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న పాల్ పిటిషన్ను సుప్రీం ధర్మశాసనం డిస్మిస్ చేసింది. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ ఈ పిటిషన్ను కొట్టివేసింది. ఈ రాజకీయ నాయకులు డ్రామాలు కాకుండా ఇగో ఇప్పుడు కొత్త ఆయన ఏదో టీటీడీ చైర్మన్ ఇచ్చారు, చంద్రబాబు గారు ఆయన మిత్రుడికి ఎవరికో. ఇది 1000 కోట్ల ఆదాయం, లక్షల కోట్లు ప్రాపర్టీ. ఎవడు తింటున్నాడు? ఇన్వెస్టిగేట్ చేయండి. ఎంత డబ్బు వస్తుంది? ఇన్వెస్టిగేట్ చేయండి. కమిటీని ఫార్మ్ చేయండి. మూడో ప్రేయర్ నేను అడిగింది ఏంటంటే, డెడ్లైన్ ఇవ్వండి ఈ సిబిఐ ఎంక్వైరీకి. 37 రోజులు అయింది మీరు ఆర్డర్ ఇచ్చి. October 3 నా ప్రేయర్ ఇచ్చారు. 50% నేను రిక్వెస్ట్ చేసింది సిబిఐ లెడ్ ఎంక్వైరీ అని. కానీ డెడ్లైన్ ఇవ్వలేదు. ఒక 3 నెలల్లో 6 నెలల్లో టైం ఇస్తేనే కానీ ఇది 3 సంవత్సరాలు అవుతుందో తెలియదు, 30 సంవత్సరాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి వ్యతిరేక కదా. 2018లో బిల్లే పాస్ చేసి మాకు సిబిఐ వద్దన్నారు. అది సో కనుక దీన్ని రివ్యూ పిటిషన్ వేసి ఫుల్ బెంచ్కి వెళ్ళి నవంబర్లో ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. November 26ని నాది ఎలక్షన్ పిటిషన్ ఉంది. ఇక్కడ అడిగిన కోర్ట్ 7లో అడిగిన డేట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ జస్టిస్ కోర్ట్ 7 గ్రాంటెడ్ ఎర్లీ, బట్ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు అమెరికా Monday after the 10 MLA case, so I requested 26 is given. 27th I have a matter in AP High Court, 28th I have a matter in Telangana High Court, 29th again in the Supreme Court. So request చేసినందుకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. I am quite pleased that I try to convince 3 points the Honorable Justice Gavai and Associate. I thanked him for giving the time, but I failed to understand. ఆంధ్రప్రదేశ్లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీస్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆమె శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు, నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎల్లో మీడియా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉంది అని అన్నారామె. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. నీకంటే నిరంకుశులు, నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు. హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతవి కాదు. అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు, దిక్కు మొక్కు లేని చావు చచ్చిపోయాడు. అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో, దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఈ ప్రజాస్వామ్యం ముందు తల వంచాల్సిందే. అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైత్యపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది, అసలు మచ్చుకు కూడా లేదు. ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారిలో అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజలను కూడా అంతే, ప్రజల కష్టసుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు, మరి 6 ఫార్ములానో 7 ఫార్ములాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా, ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు. ఈరోజు వందల మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీ అవినీతి పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు. లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత, మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం. ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు, అదేవిధంగా ఇక మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు. ఎంత భయంకరం అండి. మాలాంటి వాళ్ళందరి కూడా పెద్ద వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా పోస్టుల అంశంపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. తల్లి చెల్లి గురించి వైసీపీ కార్యకర్తలే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సొంత తల్లిని చెల్లిని తిడుతుంటే జగన్కు పౌరుషం రాలేదా అని ప్రశ్నించారు.
తల్లి చెల్లి గురించి ఎవరు అసభ్యంగా మాట్లాడారో మీకు తెలియదా? ఆ మాటలతో మీ రక్తం మరగలేదేమో, కానీ మా రక్తం మాత్రం మరుగుతుంది అని జగన్ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పుడొచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మీరు నమ్ముతారా అండి? ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగుతున్నాయో తెలుసా? అందరి మీద నోటికొచ్చిన బూతులు, సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద, లోకేష్ గారి ఫ్యామిలీ మీద, డిప్యూటీ సీఎం గారి ఫ్యామిలీ మీద, మా మీద, మాతో పాటు మిగతా ఎమ్మెల్యేల మీద తన నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. కానీ మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్ప కాదా అన్నది మీ అందరికీ కాదు, ప్రజలు కూడా తెలియాలి. నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటేనండి, ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి జోలికి వచ్చినా తల్లి జోలికి వచ్చినా లాగి పీకుతాడు ఎవడైనా. జనరల్గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు, దయచేసి క్షమించండి. మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే, మన మామూలు ఫ్లోలో. అరే నీ చెల్లి గురించి, నీ తల్లి గురించి, నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, విజయలక్ష్మి గారిని అడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష, అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది. ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు, ఆడు పెట్టిన పోస్టులు చూస్తే సాక్షాత్తు సునీత గారే షర్మిల గారి గురించి అలా అంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడినప్పుడు ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు కూడా షర్మిల తన నాన్నకు పుట్టలేదు అని గురించి అలా కూడా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు సంభవించాయి. ఈ రోజుకి కూడా షర్మిలమ్మని, విజయమ్మని, సునీతమ్మని ఇంత నీచంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆ టైంలోనే ఆలోచించి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్వరలో ఆటం బాంబు పేలుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్లకు నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, ఆటం బాంబు పేలబోతుంది. జనం సొమ్మును అక్రమ మార్గంలో విదేశాలకు పంపారు. ఎంత పెద్దవాళ్ళైనా చట్టం చుట్టం కాదు. 55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో తేలుస్తాం. తప్పు చేయని వాళ్ళు ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. నిన్న మొన్న చూస్తున్నాం, ఈ రోజు కూడా చూసాం. గుమ్మడికాయ దొంగేవడంటే భుజాలు తడుముకుంటున్నారు. నన్ను జైలుకు పంపుతారట. జైల్లో జిమ్ చేసి మంచిగా తయారై పాదయాత్ర చేస్తున్నంటున్నారు. ఎవరిని ఈ ప్రభుత్వం జైలుకు పంపాలని ఉద్దేశం కాదు, తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించాలని కాదు. నేనేదైతే మాట్లాడానో రాజకీయ బాంబు పేలబోతుందని ఆ నాయకులు జోకులేశారు. దీపావళికి లక్ష్మీ బాంబు కూడా పేలలేదు. చూసుకోమంది. ఇది
లక్ష్మీ బాంబు కాదు, ఇది తుస్సు బాంబు అన్నారు. నవ్వున్నాను. మళ్ళీ 2 రోజుల తర్వాత నన్ను జైల్లో పెడతారట. జైల్లో పెడితే జిమ్ చేసి పాదయాత్ర చేస్తాడట. ఇవాళ చూస్తున్నాను ఏదో ఒక మీడియాలో. ఇది నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తుస్సుమనే బాంబు అవునో కాదో మీరు నిర్ణయించుకోండి. ఇది తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబులాగా పేలబోతుంది. తప్పు చేయని వాళ్ళకి ఏమీ కాదు. ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయకపోతే పేదోడికి పంచి పెట్టాల్సిన సొమ్ము మీ సోకుల కోసం, మీ ఆస్తుల పెంపు కోసం విదేశాలకి పేదోడు సొమ్ముని విదేశాలకు ట్రాన్స్ఫర్ చేస్తే విదేశాల్లో మీ ఖాతాల్లో జమ చేసే విధంగా మీ తొత్తులకు పంపిస్తే ఈనాటి ప్రభుత్వం అటువంటి వాళ్ళని తప్పకుండా ప్రజాక్షేత్రంలో చట్టము దాని పని చేసుకుంటూ పోద్దని వాళ్ళే అనేవాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళకే వర్తించుద్ది. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషుల్లా నిలబడాల్సి ఉంటది. ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము, అది 55 కోట్లు ఎవరి ద్వారా ఎవరికి పొందిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎవరు పరిమితులు తీసుకున్నారో తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టి చూపిస్తుంది. కాబట్టి నేరం చేయని వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు, ప్రభుత్వ సొమ్ములు దోచుకోనోళ్ళు, ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనికోసం అవసరమైన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. అధికారం పోయాక వైకాపా నేతలు అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, మానసికంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనిత, ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ బిడ్డలపైన ఇష్టారీతిన పోస్టులు పెట్టారని, అలాంటి వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. కడాన జడ్జెస్ కుటుంబ సభ్యులపైన కూడా పెట్టే ధైర్యాన్ని చేశారు. వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితికి వస్తున్నారు. అంటే లెక్కలేనితనం. ఒకరిద్దరు కాకుండా అందరినీ ఎక్కడికక్కడ నా మీద కూడా మీరు చూస్తుంటారు. ఇంతవరకు నా జీవితంలో నేను బయట ఏ ఇంటికి పోయి డిన్నర్ కూడా చేయలే. మీరు చూసుంటారు నా డిసిప్లిన్. ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు ఏ పార్టీకి కూడా పోయి నేను అది కాదు, బిల్ గేట్స్ వస్తే ఢిల్లీకి వచ్చినప్పుడు నేను కలవాలంటే మీరు రండి, రాత్రికి ఒక డిన్నర్ ఇస్తున్నా, ఆ డిన్నర్లో కాక్టైల్ పార్టీ అందరికి మందులు ఇస్తున్నా, మీరు కూడా పార్టిసిపేట్ చేయమంటే నేను ఒకటి చెప్పా, నేను వస్తాను కానీ కాక్టైల్ డిన్నర్కి రాను, నేను కాక్టైల్ పార్టీకి రాను. నేను తాగకపోయినా నేను తాగానని చెప్పి నెక్స్ట్ డే పేపర్లో వస్తే తాటి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగినా అది కళ్ళనే పరిస్థితికి వస్తాను, నేను రానని చెప్పి ఆ రోజుట్లో నుంచే నా క్యారెక్టర్ కాపాడుకుంటే ఇష్టానుసారంగా 1-2 కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మళ్ళా హెచ్చరిస్తున్న ఈ సందర్భం కూడా చెప్పాలి. చెప్పకపోతే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము భయపడుతున్నాం అనుకుంటారు. ప్రజా చైతన్యం లేకపోతే ఈ దుర్మార్గులు చెప్పే మాటల్లో కొంతమంది అయినా సరే వినే పరిస్థితికి వస్తున్నారు. ఇది నేను ఒక్కడు చెప్పడం కాదు, ఇది నా ఒక్కడి మనో ఆవేదన కాదు, మీ మనో ఆవేదన. లా అండ్ ఆర్డర్ అనేది నా ఒక్కడి కోసరం కాదు. నేరస్తులు శ్రీకాళహస్తి ఆలయం వద్ద మహిళా అఘోరి సృష్టించిన ఉద్రిక్తతకు తెరపడింది. నగ్నంగానే ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుంటారని పట్టుబట్టిన మహిళా అఘోరి ఎట్టకేలకు దిగొచ్చింది. విశాఖ నాగక్షేత్రం పీఠాధిపతి యోగి ప్రభాకర్ సూచనతో వస్త్రాలు ధరించింది. దీంతో గురువారం రాత్రి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తుతో అఘోరికి స్వామివారి దర్శనం చేయించారు. అంతకుముందు ఆలయం ఎదుట మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా భయాందోళనకు రేకెత్తించింది. నగ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా అఘోరిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. రాజా రాజా
राजा राजा देखो राजा 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 देखो राजा మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి చేయలేదని చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయగలవా అంటూ చంద్రగిరి టీడీపీ నేతలు ప్రశ్నించారు. గురువారం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం ప్రక్కనే ఉన్న వినాయక స్వామి ఆలయం వద్ద చెవిరెడ్డి అవినీతి పరుడిని టీడీపీ నేతలు ప్రమాణం చేశారు. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమంటే, నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఇంతవరకు. ఉద్యోగాల విషయాల్లో కానీ, లేదా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని కానీ, లేదా ఇసుక దందాలు కానీ, లేదా భూ కబ్జాలు కానీ నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. కాబట్టి అవినీతి మీద మాటి మాటికి వార్తలు రాయిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ గారు నేను అడిగేది ఏమంటే, నీవు నీ కుటుంబ సభ్యులు అనేక రకమైన అక్రమాలకు పడి గత 10 సంవత్సరాల నుంచి ఎంత ఆస్తులు మీరు సంపాదించారు, గతంలో మీ ఆస్తి ఎంత, ఈరోజు మీ ఆస్తి మీ సుఖభోగాలు ఎలా అనుభవిస్తున్నారో దేశానికి అంతా తెలుసు. మీలాంటి అవినీతి పరుడు చంద్రగిరి నియోజకవర్గంలోనే లేడని గతంలో మూలస్థానం గుడికాడు కూడా ప్రమాణం చేయడం జరిగింది. మరొక తూరు మీకు చెప్పేది ఏంటంటే, మీరు అత్యంత అవినీతి పరులు, భూ కబ్జాలు చేశారు, ఇసుక దందా చేశారు, ట్రావెల్ మాఫియా చేశారు. గత 10 సంవత్సరాలుగా చంద్రగిరిలో సహజ వనరులు అయితేనేమి, అవినీతి పరంగా అయితేనేమి అనేక రకమైన అవినీతి పనులు చేసి 100 కోట్లు సంపాదించిన మీరు అవినీతి మీద కానీ, లేదా తెలుగుదేశం కార్యకర్తల పైన కానీ, లేదా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే హక్కు మీకు లేదని వెంకటేశ్వర స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే ప్రమాణం చేయాలనుకున్నాం. కానీ టీటీడీ నిబంధనలు అక్కడికి ఒప్పుకోనందు వల్ల శ్రీనివాస మంగాపురంలోని వినాయక స్వామి గుడి కాడ మేము ప్రమాణం చేస్తున్నాం. నీకు నిజంగా దమ్ము, ధైర్యము లేదా ప్రశ్నించే హక్కు నీకు కావాలనుకుంటే నీ తుమ్మలగుంట గుడికాడికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు ఏమాత్రమైన అవినీతి మీద ప్రశ్నించే హక్కు ఉంటే నువ్వు అవినీతి పరుడు కాదని నీ తుమ్మలగుంట గుడిలోనే ప్రమాణం చేస్తే మేము మళ్ళీ తిరిగి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సెలవు తీసుకున్నాను. జై తెలుగు. 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నామని చంద్రబాబు చేతులు ఎత్తేశారని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. త్వరలోనే ఉత్తరాంధ్రలో సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు. విశాఖ ఉక్కు అన్నటువంటిది 32 మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం, ఆ నిర్ణయాన్ని గతంలో మా హయాంలో తీసుకున్నప్పటికీ కూడా దాన్ని అమలుకు నోచుకోకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. మేము అడ్డుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు చేతులు ఎత్తేశాడు. రీసెంట్గా జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ యొక్క విశాఖ ఉక్కును గురించి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవగాహన లేకుండా ఏదేదో చెప్పాం స్టీల్ ఫ్యాక్టరీ గురించి, కానీ ఈరోజు అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది పరోక్షంగా ఇది ప్రైవేటీకరణ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రైవేటీకరణను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 5 సంవత్సరాల కాలం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడే జీవీఎంసీ ఎలక్షన్స్కి ముందు ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతిసారి కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మేము ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నటువంటి విషయాన్ని స్పష్టంగా పలుమార్లు చెప్పడం జరిగింది. రాబోయేటటువంటి కాలంలో కూడా ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తాం. పాలకొల్లు పట్టణం 24వ వార్డు 117వ బూత్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు పెచ్చెట్టి బాబు పాల్గొని మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం పొందడం వల్ల పేద వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సభ్యత్వం తీసుకున్న వ్యక్తి మరణిస్తే 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుందన్నారు. గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలుగుదేశం సభ్యత్వ నమోదు పండగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలకొల్లు పట్టణం 24వ వార్డులో 117వ బూత్లో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ తిరుగుతుంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా మరి విశేష స్పందన లభిస్తుంది. ఎందుకంటే కేవలం 100 రూపాయలు, ఒక 100 రూపాయలతో 2 సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో పాటు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా. మనం ఎవరం కూడా ఎవరికో ప్రమాదం జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోవాలనో లేదా అంగవికలాంగతతో రావాలనో ఎవరం కోరుకోం. కానీ అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే
మా లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తల సంక్షేమమే మన సంక్షేమం, తెలుగుదేశం పార్టీ సంక్షేమం అని భావించి ఆయన పెట్టిన నూతన విధానంలో భాగంగా గతంలో 100 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు 2 సంవత్సరాల ప్రమాద బీమా ఇచ్చేవారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు దానికి పెంచి ఎవరైనా సరే కుటుంబంలో ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి 5 లక్షల రూపాయలు ప్రమాదమే ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో మరి అది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేష స్పందన లభించడం చాలా ఆనందదాయకం. ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకి ప్రాణం. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం వెంటే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన సంక్షేమాన్ని సక్రమంగా ఇంటింటికి అందజేసే పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. అందుకనే ఎప్పుడు కూడా మా కార్యకర్తలందరూ కూడా పాపం రెక్కాడితే కానీ డొక్కాడని లేదా ప్రతిరోజు పని చేసుకోవాల్సిన మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు. వారందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరి తెలుగుదేశం పార్టీ ఈ స్కీమ్ని మరి ప్రవేశపెట్టింది. దయచేసి మీ అందరూ కూడా మీరే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు, సానుభూతి పరులు, ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ కుటుంబానికి రేపొద్దున ఏదైనా జరగరానికి జరిగితే ఒక ఆసరా అండా ఉంటుందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.